అమృత, భారతదేశం సార్వభౌమ దేశమేనా? అవును, భారతదేశం సార్వభౌమ దేశమే. ఎందుకంటే 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి తేదీన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశం ఏ ఇతర దేశ ఆధీనంలోనూ లేదు. భారత్ తన విధానాలను తాను స్వతంత్రంగా రూపొందించుకుంటుంది కనుక భారతదేశం సార్వభౌమ దేశమే. భారతదేశం లౌకిక దేశమని ఎలా చెప్పగలవు? భారతదేశానికి ఎలాంటి అధికార మతం లేదు. రాజ్యం ఏ మతాన్ని అనుసరించదు. కానీ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, నమ్మవచ్చు. అందుకనే భారతదేశం లౌకిక దేశం అని చెప్పవచ్చు. భారత రాజ్యాంగం పీఠికలో 42వ రాజ్యాంగ సవరణలో లౌకిక, సామ్యవాదం అనే పదాలను చేర్చారు. ఇంతకీ సామ్యవాదం అంటే ఏమిటి? ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ప్రముఖ పాత్రను పోషించడం ద్వారా సమాజంలో అసమానతలను తొలగించడమే సామ్యవాదం. భారతదేశం 1950 జనవరి 20వ తేదీన రిపబ్లిక్ దేశంగా ప్రకటించబడింది. రిపబ్లిక్ దేశం అంటే ఏమిటి? ఏ దేశంలో అయినా రాజధాని నేల వారసత్వంగా కాకుండా ఎన్నికల ద్వారా ఎన్నుకోబడి అధికారంలోకి వస్తారు. ఆ దేశాన్ని రిపబ్లిక్ దేశంగా అని అంటాం. మన దేశంలో రాజాధినేత మరియు రాష్ట్రపతి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడి అధికారంలోకి వస్తారు కనుక మన భారతదేశాన్ని రిపబ్లిక్ దేశం అని అంటారు. ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు.